ఇడ్లీ మీద కాస్త నెయ్యి వేసుకొని పైన మంచి కారప్పొడి చల్లుకొని తింటే ఆ కాంబినేషన్లో ఉన్న రుచే వేరు కదా. ముఖ్యంగా టిఫిన్ సెంటర్లో ఇచ్చే కారప్పొడిలో ఉండే ఆ ప్రత్యేకమైన రుచి అందరికీ నచ్చేస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు మనం టిఫిన్ సెంటర్ స్టైల్లో ఇడ్లీ కారప్పొడిని చాలా రుచిగా పక్కా కొలతలతో ఎలా చేయాలో చూద్దాం. ఏ పప్పు ఎంత వేయాలి, వాటిని ఎలా వేయిస్తే మంచి రంగు మంచి రుచి వస్తుందో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అలాగే చివరిలో ఒక చిన్న టిప్ కూడా చెప్తాను. అది వేయడం వల్ల కారప్పొడి రుచి మరింత బాగొస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వస్తే ముందుగా స్టవ్ పై ఒక ఐరన్ కడాయి పెట్టుకొని ఇందులో 1 కప్పు మినప్పప్పు వేసుకోవాలి. మీ దగ్గర మినపగుళ్ళు ఉంటే అవి కూడా వాడుకోవచ్చు, లేకపోతే మినపప్పు మినుములతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మధ్య మధ్యలో నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. తొందరపడి హై ఫ్లేమ్లో వేయించకుండా ఇలా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే పప్పు లోపల వరకు సమంగా వేగి మంచి రుచి వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. దీన్ని కూడా నెమ్మదిగా కలుపుతూ వేయించుకోవాలి. శనగపప్పు అనేవి బాగా వేగితే కారపొడి కమ్మగా ఉంటుంది. చూస్తున్నారు కదా, లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా అదే ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అదే కడాయిలో 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ ధనియాలు తీసుకొని వీటిని కూడా ఇలా ఒకసారి ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు మాత్రం కంపల్సరీగా వేసుకోండి, చేదేమీ రాదు. చక్కగా వేయిస్తే మంచి అరోమా వస్తుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఉండదండి. నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి 1 నిమిషం కంటే ఎక్కువ వేయించాల్సిన అవసరం ఉండదు. కొద్దిగా చిటపట్లాడి మంచి వాసన వచ్చిన వెంటనే తీసేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత మంచి అరోమా వస్తున్నప్పుడు వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, కారపొడి కోసం ఈ పదార్థాలన్నీ డ్రైగానే వేయించాలి. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. డ్రైగా వేస్తేనే కారపొడి ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు నిండుగా ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకును ముందుగానే కడిగి పూర్తిగా ఆరబెట్టుకుని వాడితే మంచిది. మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కరివేపాకు కూడా కరకరలాడేంత వరకు నెమ్మదిగా వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా వేయిస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని కూడా పక్క తీసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం మినపప్పు కొలిచిన అదే కప్పుతో 3 కప్పులు ఎండుమిర్చి తీసుకొని ఇలా ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఇలా తుంచి వేయడం వల్ల మిర్చి లోపల ఏమైనా బూజు ఫంగస్ ఏమైనా ఉంటే మనం ముందుగానే తెలుస్తుందండి. అంతేకాదు మిర్చి లోపల ఉన్న గింజ కూడా చక్కగా బాగా వేగి కారపొడి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎండుమిర్చి నెమ్మదిగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఎండుమిర్చి కలర్ కొద్దిగా చేంజ్ అయిన తర్వాత చేత్తో పట్టుకుంటే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది కదా. చక్కగా మిర్చి కూడా గలగలలాడేలా వేయాయి కదా. ఈ టైంలో వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పప్పులన్నీ పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఇంకో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఒకటి వేయాలండి, అదే పుట్నాల పప్పు. మనం మినపప్పు తీసుకున్న అదే కప్పుతో 1 కప్పు నిండుగా పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. పుట్నాల పప్పు చక్కగా క్రిస్పీగా ఉంటే అలానే వేసుకోవచ్చండి. ఒకవేళ కొంచెం మెత్తగా అనిపిస్తే 1 నిమిషం పాటు లైట్గా వేయించి వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ పప్పులన్నీ చక్కగా వేయించుకొని కారపొడి చేసుకుంటే కారపొడి అనేది ఎక్కువ రోజులు తాజాగా ఉంటుందండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించుకున్న పప్పులు ధనియాలు ఇవన్నీ వీటినన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ మరొక చిన్న టిప్ అండి, ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి ముందుగానే వేసేస్తే పప్పులు సరిగ్గా గ్రైండ్ కావు. అందుకే ముందుగా వీటిని బరకగా పొడి చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. చూడండి, ఇలా పూర్తిగా చల్లారాయి కదా. వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం.
ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు లైట్గా బరకుండే విధంగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి అంతా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1½ స్పూన్ వరకు కల్లుప్పు అనేది వేసుకోవాలి. ఇలాంటి కారప్పొడిలో కల్లుప్పు అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని ఇప్పుడు చక్కగా ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడిలో ఈ కారాన్ని కూడా వేసి మొత్తం బాగా కలిసేలా ఇలా ఒకసారి కలుపుకోవాలి. దీన్ని మొత్తాన్ని మరలా ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్స్గా ఇలా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులోకి మనం 1/4 కప్పు వరకు వెల్లుల్లి రేకులు వేసుకోవాలి. అలాగే చిన్న ఉసిరికాయ సైజంతా చింతపండును కూడా వేసుకొని ఇలా కొద్దిగా ఇలా బరకగా మిక్సీ పట్టేసుకోవాలండి. చింతపండు అనేది పూర్తిగా ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కారపొడి చక్కగా ఇలా గ్రైండ్ అయింది కదా, దీన్ని ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే చెప్పుకున్నట్లు చివరిలో ఒక చిన్న సీక్రెట్ టిప్ ఉందని చెప్పాను కదా, ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ నెయ్యి వేసుకోవాలండి. ఇలా ఇంట్లో కాగబెట్టుకుని నెయ్యి వేసుకుంటే ఇంకా మంచిది. ఇలా ఈ నెయ్యి కలపడం వల్ల కారపొడి రుచి మరింత గుమగుమలాడిపోతుందండి. ప్రతి ముద్దలో నెయ్యి ఫ్లేవర్ చాలా చక్కగా తెలుస్తుంది. చాలామంది చిన్న టిప్ మిస్ అవుతారు, కానీ ఇలా ఒకసారి చేసి చూస్తే తేడా మీకే తెలుస్తుంది. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని చక్కగా ఈ కారపొడిలో ఈ నెయ్యి మొత్తం బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఈ కారపొడిని వేడివేడి ఇడ్లీ మీద చల్లుకోవడానికి, దోశలతో తినడానికి, అలాగే పునుగులతో తినడానికి కూడా ఎంత బాగుంటుందో చూస్తేనే అర్థమైపోతుంది కదా. అలాగే మన విజయవాడ స్టైల్ చిట్టి పునుగుల మీద కొద్దిగా కారపొడి చల్లుకొని కొంచెం పల్లీ చట్నీతో పాటు తింటుంటే ఆ కాంబినేషన్ అయితే మాటల్లో చెప్పలేమండి, అంత బాగుంటుంది. అలాగే చిట్టి పునుగుల రెసిపీ కావాలి అంటే చిట్టి పునుగులు అని చెప్పి కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఆ రెసిపీని కూడా త్వరలోనే మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ఈ కారపొడి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లో లేదా ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. తేమ లేకుండా జాగ్రత్తగా ఉంచితే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. దాదాపు 6 నెలల వరకు స్టోర్ ఉంటుంది. బయట పెట్టుకున్న 3 మంత్స్ వరకు స్టోర్ ఉంటుందండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఒక్కసారిగా చాలా ఎక్కువ చేసుకొని నెలల తరబడి వాడటం కంటే కూడా అవసరానికి తగినట్లుగా కొంచెం కొంచెం చేసుకుంటే ఆ ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడి వేడి ఇడ్లీల మీద కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కారపొడి చల్లుకొని తింటుంటే ఆ రుచి నిజంగా మాటల్లో చెప్పలేమండి. ఇప్పుడు చూస్తుంటే నాకు వెంటనే ఇడ్లీలు తినాలి అనిపిస్తుంది. డెఫినెట్గా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ నెయ్యి కారపొడి కాంబినేషన్లో తింటుంటే నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోలా ఉంది కదా. ఈ ఇడ్లీ రెసిపీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే చూసేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి. ఏ రెసిపీకి అయితే ఎక్కువ కమెంట్స్ వస్తాయో ఆ రెసిపీని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, టిఫిన్ సెంటర్ స్టైల్ రెసిపీస్ చాలా ఉన్నాయండి, వీలైతే ఒకసారి చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీరు అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.